శ్రీరామరక్షా స్తోత్రం రెండవ భాగం. మిగిలిన శ్లోకాలు, మిగిలిన భావార్థాలు తెలుసుకుందాం. సన్నద్ధ కవచీ ఖడ్గీ చాప బాణధరో యువ గచ్చన్ మనో రథాన్నశ్చః రామః పాతు స లక్ష్మణః. కవచము, ఖడ్గము, విల్లమ్ములను ధరించి సర్వదా సంసిద్ధులై ఉండి యవ్వన దశతో విరసిల్లెడు శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై ముందుకు సాగుచూ మా కోరికలను తీర్చునుగాక, మమ్ము కాపాడునుగాక. రామో దాశరథిశూరో లక్ష్మణానుచరో బలి కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘుత్తమః. వేదాంత వేద్యో యజ్ఞేశ పురాణ పురుషోత్తమః. జానకీ వల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః. ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః. అశ్వమేధాదికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః. రామ, దాశరథి, సూర, లక్ష్మణ అనుచర, బలి, కాకుత్స, పరమపురుష, పూర్ణ, కౌసల్యేయ, రఘుత్తమ, వేదాంత వేద్య, యజ్ఞేశ, పురాణ పురుషోత్తమ, జానకీ వల్లభ, శ్రీమాన్, అప్రమేయ, పరాక్రమ అనే ఈ నామాలను ప్రతినిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవారు అశ్వమేధ యాగాన్ని చేసిన దానికన్నా అధిక ఫలితం పొందుతారు. రాముడు దాశరథి శూరుడు, లక్ష్మణానుచరుడు, బలవంతుడు, కాకుత్సుడు, పురుషుడు, పూర్ణుడు, కౌసల్యాతనయుడు, రఘుత్తముడు, వేదాంత వేద్యుడు, యజ్ఞేశుడు, పురాణ పురుషోత్తముడు, జానకీ వల్లభుడు, శ్రీమంతుడు, అప్రమేయ పరాక్రముడు అను ఇటువంటి 16 నామములను శ్రద్ధాభక్తులతో నిత్యము జపించే నా భక్తుడు నిస్సంశయముగా అశ్వమేధ యాగము కన్నా అధికమైన పుణ్యఫలమును పొందగలడు. రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాసనం స్తువంతి నాభిర్దివ్యైర్నతే సంసారిణో నరః. దూర్వాదళము వలె నల్లని మేను, తామర రేకుల వంటి కన్నులు కలిగి పీతాంబరమును ధరించినట్టి శ్రీరామచంద్రుని దివ్య నామములతో స్తోత్రము చేయు నరులు సంసార బంధమున తగులుకొనరు. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం. లక్ష్మణమూర్తికి అన్న, రఘువంశ శ్రేష్ఠుడు, సీతాపతి, సుందర స్వరూపుడు, కాకుత్స వంశజుడు, దయాసముద్రుడు, గుణనిధి, బ్రాహ్మణ ప్రియుడు, ధర్మస్వరూపుడు, రాజులకు రాజు, సత్యనిష్ఠుడు, దశరథుని పుత్రుడు, శ్యామల శరీరుడు, శాంతస్వరూపుడు, సకల లోక సుందరుడు, రఘుకుల నందనుడు, రాఘవుడు, రావణాసురునకు శత్రువగు శ్రీరామునకు నమస్కరించెదను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామునికి, రామభద్రునికి, రామచంద్రునికి, పరబ్రహ్మ స్వరూపునికి, రఘునాథునికి, సీతానాథునికి, నా స్వామికి వందనము. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామ రఘునందనుడవగు రామ, శ్రీరామ భరతాగ్రజుడవగు రామ, శ్రీరామ రణరంగ ధీరుడవగు రామ, శ్రీరామ మాకు నీవు రక్షకుడవై మమ్ము పాలించవయ్యా రామ. ఓ శ్రీరామ.
శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే. శ్రీ రామచంద్రుని చరణములను మనసారా స్మరించెదను, శ్రీరామచంద్రుని పాదములను వాక్కుచే కీర్తించెదను. శ్రీరామచంద్రుని చరణ సరోజములకు శిరస్సు వంచి నమస్కరించెదను. శ్రీరామచంద్రుని పాదపద్మములనే శరణు వేడెదను. మాతా రామో మత్పితా రామచంద్రః, స్వామీ రామో మత్సఖా రామచంద్రః, సర్వస్వం మే రామచంద్రో దయాళుః, నాణ్యం జానే నైవ జానే న జానే. రాముడే నాకు తల్లి, రామచంద్రుడే నాకు తండ్రి, శ్రీరాముడే నాకు ప్రభువు. స్వామి రామచంద్రుడే నా మిత్రుడు, దయామయుడగు రాముడే నా సర్వస్వము. శ్రీరాముడు దక్క వేరెవ్వరిని నేను ఎరుగను. దక్షిణే లక్ష్మణో యస్య, వామే చ జనకాత్మజా, పురతో మారుతిర్యస్య, తం వందే రఘునందనం. కుడి పక్కన లక్ష్మణుడు కొలువిదీరియుండగా, ఎడమ పక్కన సీతాదేవి అలరారుచుండగా, ఎదుట హనుమంతుడు సేవించుచుండగా, మధ్యన వెలుగుచుండెడు రఘునందనునికి నమస్కరించెదను. లోకాభిరామం రణరంగధీరం, రాజీవనేత్రం రఘువంశనాథం, కారుణ్యరూపం కరుణాకరంతం, శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. లోకోత్తర సుందరాకారుడు, రణరంగధీరుడు, కమల నయనుడు, రఘువంశ నాయకుడు, దయాస్వరూపుడు, కరుణామూర్తి అగు శ్రీరామచంద్రుని శరణు వేడుకొందును. మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనోబలమును వాయువేగమును కలిగినవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుద్ధిమంతులలో అగ్రగణ్యుడు, వాయుపుత్రుడు, వానర సమూహమునకు నాయకుడు, శ్రీరామ బంటువగు శ్రీ ఆంజనేయ స్వామిని శరణు వేడెదను. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కవిత్వమనెడు చెట్టు కొమ్మపై కూర్చుండి రామా రామా అనెడు తీయని అక్షరములను మరింత తీయగా కూసెడు వాల్మీకి అను కోకిలకు నమస్కరించెదను. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను తొలగించువాడు, సకల విధములగు సంపదలను ప్రసాదించువాడు, లోకములను మోహింపజేయు సౌందర్యము కలవాడగు శ్రీరామునికి మాటిమాటికి నమస్కరింతును. భర్జనం భవబీజానామర్జనం సుఖ సంపదాం, తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. రామ రామ అను గర్జనము మానవుని జన్మలకు కారణమగు బీజములను నశింపజేయును, సకల సుఖములను సంపదలను కలగజేయును, యమదూతలను దగ్గరికి రాకుండా బెదరగొట్టును. రామో రాజమణి సదా విజయతే, రామం రమేశం భజే, రామేణాభిహత నిశాచర చమూ రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాస్యోస్మః, రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్దరః. రాజులు అందరిలో తలమానికమగు రామునకు సర్వదా జయము జయము.
రాముని రమాపతిని నేను భజింతును. రాముని చేత రాక్షస సైన్యము హతమార్చబడినది. అట్టి రామునకు నమస్కారము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామచంద్రుని రామా రామ అంటూ నేను అనగా శివుడు మనసులోనే ప్రార్థిస్తున్నాను. ఒక్క రామనామమే సహస్రనామాలకు సమానమైనది. రామనామము విష్ణు సహస్రనామాలతో సమానమైనదని శివుడు పార్వతికి తెలియజేసిన సందర్భములోనిది. శ్రీ శంకర ఉవాచ పార్వతి, రామనామం విష్ణు సహస్రనామంతో సమానమైనది. నేను ఎప్పుడూ రామా రామా అనే మనోహరమైన రామనామంలోనే నిమగ్నమై ఉంటాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇది శ్రీ బుధ కౌశిక ముని విరచితం శ్రీరామరక్షాస్తోత్రం సంపూర్ణం. శ్రీరామరక్షాస్తోత్రం భావార్థములతో సహా ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. మరో మంచి ఎపిసోడ్లో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం.